ఈ ప్రపంచంలో వాస్తవాన్ని చూసినట్టయితే మనిషికి ఏ సమస్యలు లేవు. ఉన్న సమస్యల్లా తనకు తానే. మనిషికి మనిషి సమస్య, వేరే సమస్యలు అంటూ లేవు. నువ్వు తృప్తిగా ఉండలేకపోతున్నావు అనేది అది ఎవరి సమస్య? నీ సమస్య. నేను తృప్తిగా ఉండలేకపోతున్నాను అంటే అది ఎవరి సమస్య? నా సమస్య. అసలు సమస్య అంతా ఎక్కడ ఉన్నది? నా మీదనే కేంద్రీకృతమైంది. సో సమస్య ఎక్కడైతే ఉంటుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. మరి సమస్య ప్రపంచంలో ఉందా? మనం ఏం చేస్తున్నాం? సమస్య అంతా ప్రపంచంలో ఉందని చెప్పి పరిష్కారం కోసం ఎక్కడ వెతుకుతున్నాం? ప్రపంచంలో వెతుకుతున్నాం. అసలు సమస్య ఎక్కడ ఉన్నది? మరి ఎక్కడ వెతుక్కోవాలి? మరి ధ్యానం ఎందుకు? సమస్య అనేది ప్రపంచంలో లేదు. సో ఎప్పుడైతే ప్రపంచంలో సమస్య లేదో పరిష్కారం అనేది ప్రపంచంలో లేదు. సమస్య అంతా నీ దగ్గరే ఉన్నది. పరిష్కారం ఎక్కడ ఉంటుంది? నీ దగ్గరే ఉంటుంది. కాబట్టి నీ లోపలికి నువ్వు దాని గురించే ధ్యానము.